బీఎన్ఎన్ న్యూస్కి స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. విశాఖలో గ్రాండ్ బే హోటల్ అప్పులో మదర్లీ హాస్పిటల్ ప్రారంభోత్సవం ఈరోజు జరిగింది. అధునాతన ఎక్విప్మెంట్తో ఈ యొక్క హాస్పిటల్ ప్రారంభోత్సవం జరిగిందని ఎక్స్ ఎమ్మెల్యే కర్రి సీతారామే తెలియజేశారు. వైజాగ్లో మనకి సిటీ నడిపట్లో వైజాగ్ ఉమెన్ అండ్ చైల్డ్ విభాగంలో అతిపెద్ద హాస్పిటల్ కూడా మనం ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ 102 బెడెడ్ మెటర్నిటీ అండ్ చైల్డ్ హెల్త్ విత్ ఆల్ ఫెసిలిటీస్. అలాగే ప్రతి ఒక్కరికి కూడా మనం మళ్ళీ హైదరాబాద్ విజయవాడ వెళ్ళే పని లేకుండా అన్ని రకమైన అత్యాధునిక ఫెసిలిటీస్ అన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో అందరికీ మా ప్రజలందరికీ కూడా సో ఈ విషయం నేను గర్వంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ.
టైంగా తీసుకోవాలి. ఒక శుభదినం. శ్రీ వరహాలక్ష్మీ నరసింహస్వామి వారి పాదాల చెంతన మేము పుట్టి పెరిగి, అలాగే మా అబ్బాయి డాక్టర్ స్వామి, ఆ బాబు కూడా స్వామివారి పాదాల దగ్గరే పుట్టి పెరిగి చదువుకొని ఈ రోజున ఈ చిన్నపిల్లలు హాస్పిటల్ ఏదైతే ఉందో సొంతంగా ఇద్దరు పార్ట్నర్స్తో ఇక్కడ 2 years బట్టి నిర్మాణం చేసి ఈ రోజున ఈ హాస్పిటల్ ఓపెనింగ్ని ప్రారంభం జరుగుతుంది. దీనికి పెద్దలు చిన్నలు డాక్టర్సు అందరూ కూడా ఇచ్చేయడం జరిగింది. ఇది ముఖ్యంగా చిన్నపిల్లలకు, ఆడవాళ్ళకు ముఖ్యంగా ట్రీట్మెంట్ ఇక్కడ జరుగుతుంది. బాబు కడుపులో పాప కానీ కడుపులో పండికాడి నుంచి పుట్టిన 10 సంవత్సరాల వరకు కూడా ఈ హాస్పిటల్లో వారికి ఎటువంటి జబ్బులు కలిగినా ఈ హాస్పిటల్లో బాగు చేయడానికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే డెలివరీ కేసులు చూడడానికి, అలాగే చిన్నపిల్లల డాక్టర్లు అందరూ స్పెషలిస్టులు, పేరు గల వ్యక్తులు ఈ హాస్పిటల్లో డాక్టర్లుగా ఉన్నారు. దీని హాస్పిటల్ ముఖ్యంగా డబ్బుల కోసం కాకుండా పేద ప్రజలకి సేవ చేయాలని నేను మా అబ్బాయి ఈ హాస్పిటల్ని పెట్టడం జరిగింది. ఆ విధంగా మేము ఎక్కువ డిమాండ్ చేయకుండా పేద ప్రజలకి తక్కువ రేట్లలో వైద్యం చేస్తామని మీ ఛానల్ ద్వారా వారికి అందరికీ హామీ ఇస్తూ, దీన్ని ప్రజలందరూ, మరి ముఖ్యంగా మా నియోజకవర్గం ప్రజలందరూ, విశాఖపట్నంలో ఉన్న మా కాపు సోదరులందరూ వినియోగించుకోవాలని కోరుతూ, బాబుని మీరందరూ ఆశీర్వదించి ఈ హాస్పిటల్ దినదిన అభివృద్ధి చెందాలని కోరుకోవాలని, అలాగే శ్రీ వరహాలక్ష్మీ నరసింహస్వామి వారు మీకు మీ కుటుంబాన్ని చల్లగా చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. మామూలుగా ఇండివిజువల్గా బిల్లుల రూపంలో రోజుకి ఎంత అవుతుందో ఆ రోజు ఎంత అవుతుందో ఆ విధంగా కావాలంటే ఆ విధంగా ఉంటుంది. లేదు సంవత్సరం ట్రీట్మెంట్కి కూడా ప్యాకేజీ రూపంలో చేయడం జరుగుతుంది. మిగతా ఏవైతే ఇన్సూరెన్స్లు ఉన్నాయో అవన్నీ కూడా మేము వర్తిస్తాయి. ఆరోగ్యశ్రీ మాత్రం ఇక్కడే కాదు, మా ఆయుష్మాన్లో కూడా లేదు. ఆరోగ్యశ్రీ అయితే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, ఈ హాస్పిటల్ అయితే చాలదు, అందుకని ఆరోగ్యశ్రీ పెట్టలేదు.